కళలే ప్రజల్ని చైతన్యవంతపరుస్తాయి. ఆ కళ మాసిపోవద్దు, ఆ పాట మాసిపోవద్దు, ఆ యుద్ధం మాసిపోవద్దు, అది ప్రజల మధ్యలో మోగుతూ ఉండాలి. సో ఇక్కడ ఎవరు తీసుకొచ్చి పెడితే బాగుంటుంది? తెలంగాణ అంటనే బండెన్క బండి గట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా అంటే ఇప్పటికైనా లేచి కొట్లాడడానికి రెడీ ఉన్నారు జనాలు కదా. సో అటువంటి పాటకు మనం ఏమిచ్చినా తక్కువ. కళాకారులు అందరినీ కలుపుకోవాలి. ఎంతోమంది కళాకారులు తెలంగాణ వచ్చినాక దగాపడ్డారు. జీవితాలు త్యాగం చేసిన వాళ్ళని గుర్తించలేదు, గుర్తింపు కూడా లేదు, అవమానించబడ్డారు. అందుకే వాళ్ళు కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతున్నారని వాళ్ళని ఒక్కసారి కలుపుకుందామని ఎవరిని పెడితే కలుపుకుంటే బాగుంటుంది అంటే వెన్నెలమ్మని అక్కడ కూర్చోబెడితే బాగుంటుంది. అప్పుడు అందుకే అన్నాను, తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న 550 మంది కళాకారులు నా కుడికన్నైతే బయట ఉన్న తెలంగాణ కళాకారులు, ఆ కళాకారులంతా నా ఇంకొక కన్ను, ఇద్దరు నా కన్నులే. సో వీళ్ళని కలుపుకొని పోవాల్సిన బాధ్యత నాకు ప్రభుత్వం అప్పచెప్పింది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని పోయే భాగంలోనే ఒకటి చిన్న చిన్నగా పనులు చేస్తూ వెళ్తున్నాం.